ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ ఎలా చేయాలన్న విషయమై ఏపీ విభజన చట్టంలో స్పష్టంగా ఉన్న అంతర్రాష్ట్ర జల వివాద చట్టం నిబంధనలను అనుసరించి కేంద్రం ప్రతిపాదించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం విన్నవించింది. ఇది విభజన చట్టం అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టానికి విరుద్ధమేనని స్పష్టం చేసింది. పార్లమెంటు చేసిన చట్టం అమల్లో ఉండగా దాన్ని కాదని కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వడం చట్ట విరుద్ధమని పేర్కొంది. అందుకే అదనపు ప్రతిపాదనలు తోసిపుచ్చాలని సుప్రీంకోర్టును కోరింది. కృష్ణా ట్రైబ్యునల్ 1 ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు అంతకు మించి కేటాయింపులుంటే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర జలశక్తి శాఖ 2023లో గెజెట్ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విఎం పంచోలీల ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపించారు. 1976లో వెలువడిన కృష్ణా ట్రైబ్యునల్ 1 అవార్డులో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు నీటి కేటాయింపులు చేశారని, ఆ అవార్డే ఇప్పటికీ అమల్లో ఉందని తెలిపారు. 2014 ఏపీ విభజన చట్టంలో కృష్ణా ట్రైబ్యునల్ 1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటిని ఏపీ, తెలంగాణల మధ్య ఎలా పంపిణీ చేయాలన్న విషయాన్ని స్పష్టంగా పొందుపరిచారని వాదించారు. కృష్ణా ట్రైబ్యునల్ 1 కేటాయించిన 811 టీఎంసీలను 512 ఈస్ట్ 299 టీఎంసీల చొప్పున పంచుకునేందుకు 2014 జూన్ 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక మధ్యంతర ఒప్పందం కుదుర్చుకున్నాయని కోర్టుకు వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం నీటి కేటాయింపులు కోరుతూ తెలంగాణ దాఖలు చేసిన IA-13ని కృష్ణా ట్రైబ్యునల్ డిస్పోజ్ చేస్తూ 2023లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆ అంశాలను పరిశీలించే న్యాయ పరిధి తమకు లేదని చెప్పిందని గుర్తు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కొత్తది కాబట్టి కృష్ణా ట్రైబ్యునల్ 1 కేటాయించిన 811 టీఎంసీల నుంచి దానికి కేటాయించే అధికారం తమకు లేదని చెప్పిందని సుప్రీంకోర్టు ధర్మాసనానికి వివరించారు. కానీ కేంద్రం దాన్ని ఉల్లంఘిస్తూ 2023లో కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కొత్త ప్రతిపాదనలు చేయడం చట్ట రాజ్యాంగ విరుద్ధమని జైదీప్ గుప్తా వాదించారు. కోర్టు పని గంటలు పూర్తి కావడంతో తదుపరి విచారణను 25వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.